ఫ్రెండ్స్, నేను నాకు మా మమ్మీ చంపిన కాకరకాయలు ఫుల్గా ఈ చెట్టుకి తెప్పినాం. ఈరోజు కాకరకాయ కాసింది, ఇదిగోండి. ఇదిగో పండు పండింది. ఫ్రెండ్స్ ఈ పండిన కాకరకాయల గింజలు తింటే తీయ ఉంటాయి, ఎర్ర ఉంటాయి, తీయ ఉంటాయి. అవి దీంట్లో ఈ రెడ్ కూడా ఉంటాయి. ఇవి గింజలు తింటారు, తీయ ఉంటాయి. తింటావా? తీయ ఉంటాయి. చూడు, తిను. కొంచెం తీయ ఉంటుంది. ఇలా ఒక్కటి కూడా తీయలేదు. అది ఇంకా పూర్తిగా పండలేదు కదా, అందుకే తీయగలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పినాం ఫ్రెండ్స్. ఇది తీయకుండా, ఇది తీయగుంది. తీయగుందా? ఇది పూర్తిగా పండిందిగా మహావీర్, అందుకనే ఇది తీయగా. ఆడ కూడా ఒక పూర్తిగా పండిన కాయ ఉంది. ఏది? అవునా? వావ్, అవునుగా మహావీర్. తెంపిస్తావా? తెంపిస్తా మహావీర్. ఇదిగో, వావ్, ఇది ఎంత రెడ్ కలర్ లో ఉందో కదా మహావీర్. రెడ్ కాదు, పసుపు. పసుపు కూడా కాదు, రెడ్. దీని లోపల రెడ్ ఉంటుంది. చూయించు. ఫస్ట్ చూపిస్తా. ఇదిగోండి లావు గింజల రెడ్ కలర్ లో లావు భలే ఉన్నాయి. అవి తింటావా? తిను. బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లాంటి పండిన కాకరకాయ వదిలిపెట్టకండి. పండిన కాకరకాయ పచ్చిదైనా తినవచ్చు, తొక్క తినొద్దు. నేచర్ని మంచిగా చూసుకుంటే మనల్ని మంచిగా చూసుకుంటాయి. నేచర్ని డిస్టర్బ్ చేస్తే మనం నాశపోతాం, నాశనం అయిపోతాం. మర్చిపోయి నాశనం అన్న. ఇది చూడండి, హైబ్రిడ్ కాయలు ఎంత లావు ఉంటాయో అంత లావు ఉన్నాయి కదా ఈ గింజలు. నేచర్ మనకు తల్లి. నేచర్ తల్లిని మంచిగా చూసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రాని, మనల్ని మంచిగా చూసుకుంటాం. మనం మంచిగా చూసుకుంటాం, మంచిగా చూసుకోవాలి. మనకు అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, యాక్సిడెంట్ కూడా అయితే ఒక్కొక్కసారి. మేము నేచర్ని మంచిగా చూసుకుంటాం, అందుకే మనం మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాం.